యేసు ప్రభు పుట్టుక ఒక పురుషుని ప్రమేయం లేకుండా అయ్యింది. మరి అది ఎలా సాధ్యమైంది? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి పాస్టర్ గారు? ఇప్పుడు యేసు ప్రభు పురుషుడు ప్రమేయం లేకుండా పుట్టాడు అనే దగ్గర సమాజంలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన దేవుని కుమారుడు కదా, దేవునికి మరియకు కలిపి పుట్టాడేమో అని అనుకుంటున్నాడు. ఒక మాట అడగని అమ్మ, దేవుడు ఒకవేళ కామ సంబంధమైన నైజం, ఒకవేళ ఆ లైంగిక సంబంధమైన ఆ కోరిక కలిగిన వాడు అయితే అసలు ఆయన దేవుడిగా ఊహించగలమా? ఒకవేళ దేవుడు అలాగే మనుషులు స్త్రీల శరీరాలను ఉపయోగించుకొని పిల్లల్ని పుట్టించాలి అనే అనే కోరికుంటే సృష్టి అంతట్లో ఏ ఒక్క స్త్రీ దగ్గరికి వెళ్ళకుండా ఒక్క మరీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆ కమ్ముకుందనమాట. అలాగా కమ్ముకున్నప్పుడు లోపల ఒక అద్భుతం జరిగింది. మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ కమ్ముకుంది కాబట్టి లోపల ఒక అద్భుతం జరిగిందని. మరి చాలామంది స్త్రీలు ఇప్పుడు చాలామంది నన్స్ కింద దేవునికి ప్రతిష్ఠింపబడి వాళ్ళు వర్జిన్స్. అంటే ఇప్పుడు మరియతో చూసుకుంటే వాళ్ళు పురుషుని ఎరగని వాళ్ళే, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడే భక్తి చేసేవాళ్ళే. మరి ఎందుకని వాళ్ళ జీవితాల్లో జరగలేదు? మరియా గర్భంలో పుట్టినట్లే మరి అది మరలా ఎందుకు జరగలేదు?